ప్రతీకారం. వజ్రగిరిరాజైన విక్రమసింహుడికి పద్మముఖి అనే కుమార్తె ఉండేది. ఆమె అసమాన సౌందర్యవతి అని దేశ దేశాల పేరు మోసింది. ఆమెను పెళ్లాడాలని నానా దేశాల రాజకుమారులు ప్రయత్నించారు. వారిలో రత్నగిరి రాజకుమారుడైన ఇంద్రవర్మను మాత్రమే ఆమె పెళ్లాడ నిశ్చయించింది. ఆమెను పెళ్లాడగోరిన వారిలో శృంగపురపు రాజైన కాలకేతుడు కూడా ఉన్నాడు. అతని తల్లి అతనితో, నాయనా, నీకు పద్మముఖి వంటిదే భార్య కావాలి. అందుచేత నీవు వెళ్ళి విక్రమసింహుడితో మాట్లాడు. నీ సంబంధానికి వారు తప్పక ఒప్పుకుంటారు అని ప్రోత్సహించి పంపించింది. కాలకేతుడు వజ్రగిరికి వచ్చి తన కోరికను విక్రమసింహుడికి తెలుపుకున్నాడు. విక్రమసింహుడు అతని కోరికను నిరాకరించాడు. కాలకేతుడు తల వంచుకుని వచ్చిన దారినే వెళ్ళిపోయాడు. ఆ తరువాత విక్రమసింహుడు రత్నగిరి నుంచి ఇంద్రవర్మను పిలిపించి పద్మముఖిని అతనికి ప్రదానం చేశాడు. ఇంద్రవర్మ సంతోషంతో రత్నగిరికి తిరిగి వచ్చి పెళ్లి ప్రయత్నాలు ప్రారంభించాడు. ఇంతలో కొండరాజు దండులు వచ్చి రత్నగిరిపై దాడి చేశాయి. రత్నగిరి బలాలు వీరోచితంగా పోరాడినప్పటికీ విజయం అనుమానాస్పదంగా కనిపించింది. అందుచేత ఇంద్రవర్మ తన కాబోయే మామగారికి కబురు చేసి సహాయం అడిగాడు. వెంటనే వజ్రగిరి నుంచి విక్రమసింహుడు, ఆయన కొడుకు శక్తిసింహుడు తమ బలాలతో సహా కదిలి ఇంద్రవర్మకు సహాయం వెళ్లారు. ఈ సంగతులన్నీ శృంగపురంలో తెలిసాయి. కాలకేతుడితో అతని తల్లి, నాయనా, అప్పుడు వజ్రగిరి కోటకు రక్షణ ఏమీ లేదు. నీవు కొద్ది బలాలతో వెళ్ళి కోటను వశపరుచుకుని పద్మముఖిని ఎత్తుకురా. మీకిద్దరికీ ఇక్కడే పెళ్లి చేసి ఆ విక్రమసింహుడికి గట్టి ప్రాయశ్చిత్తం చేస్తాం అన్నది. తల్లి సలహా ప్రకారం కాలకేతుడు వజ్రగిరికి వెళ్ళి బలాత్కారంగా పద్మముఖిని బందీని చేసి శృంగపురానికి తెచ్చాడు. అతను వెళ్లిన పని సాధించుకు వచ్చినందుకు అతని తల్లి, చెల్లెలు ఇందుమతి ఎంతగానో సంతోషించారు. ఈ లోపల రత్నగిరి వద్ద జరిగిన యుద్ధంలో విక్రమసింహుడు ప్రాణాలు కోల్పోయాడు. ఇంద్రవర్మ రాజభ్రష్టుడయ్యాడు. ఈ వార్త కూడా శృంగపురానికి వచ్చి చేరింది. ఈ పరిస్థితిలో చంద్రముఖి కాలకేతుణ్ణి తప్పక పెళ్లాడుతుందని అందరూ అనుకున్నారు. కానీ చంద్రముఖి అతన్ని పెళ్లాడటానికి ఎంత మాత్రమూ ఒప్పలేదు. నేను పెళ్లాడితే ఎప్పటికైనా ఇంద్రవర్మనే పెళ్లాడతాను. అలా జరగకపోతే సన్యాసినిగా జీవిస్తాను గాని మరొకరిని ఎన్నటికీ పెళ్లాడను అన్నది. కాలకేతుడు అభిమానం కలవాడు. అతని తల్లి వారిద్దరికీ బలాత్కార వివాహం చేయ తలపెట్టింది. కానీ అందుకతను సమ్మతించలేదు. ఏనాటికైనా ఆమె ఇష్టం మీదనే పెళ్లాడతాను అన్నాడు. అతని తల్లి చంద్రముఖిని నయాన వంచలేక భయపెట్టజూచింది. కానీ చంద్రముఖి భయపడలేదు. అందుచేత ఆమె చంద్రముఖితో, నీవు నా కోడలివై నీ మర్యాద దక్కించుకుంటావనుకున్నాను. అందుకు సమ్మతించావుగావు కనుక ఇక నుంచి నీవు నా బానిసవు మాత్రమే అంటూ ఆమె చేత అడ్డమైన చాకిరీ చేయించసాగింది. చంద్రముఖి నిద్ర లేచినది మొదలు రాత్రి ఎంతో పొద్దుపోయిన దాకా బట్టలు ఉతకటము, వంట చెయ్యటము, అంట్లు తోమటము మొదలైన పనులు చేసి ఒక మూల పడుకుని నిద్రపోయేది. ఇవి చెయ్యటానికైనా ఆమె ఒప్పుకున్నది గాని కాలకేతుణ్ణి పెళ్లాడటానికి మాత్రం ఒప్పుకోలేదు. తల్లి ఆమెను ఇలా చూడటం కాలకేతునికి గాని అతని చెల్లెలైన ఇందుమతికి గాని ఇష్టం లేదు. ఇందుమతి పైకేమీ అనలేదు. కాలకేతుడు మాత్రం తల్లితో, అమ్మా, ఆ పిల్ల రాజకుమార్తె, ఆమెను గౌరవంగా చూడటం మనకే గౌరవం అన్నాడు. కానీ తల్లి, నీకు తెలియదురా నాయనా, దానికి మన మీద ఏ సరంత గౌరవం కూడా లేదు. దానికి బుద్ధి రావాలంటే ఇదే దారి. ఎప్పటికైనా దానిని భార్య చేసి తీరుతాను, చూస్తూ ఉండు అన్నది. కాలకేతుడు తల్లికి మారు మాట్లాడలేదు. చంద్రముఖి 3 ఏళ్ల పాటు ఈ యమచర అనుభవించింది. ఆమె విచారంతోనూ చాకిరీతోనూ చిక్కిశల్యమైంది.
ఒకనాటి ఉదయం ఆమె బట్టలు తీసుకుని ఉతకటానికి నది వద్దకు వెళ్ళింది. నదికి దిగువగా కొంత దూరంలో ఒక తెప్ప కదులుతూ ఉండటం ఆమె మొదటనే చూసింది. అయితే ఆమె ఒక్కొక్క బట్టే ఉతికి ఒడ్డున పెడుతూ మధ్యలో తల ఎత్తి చూసేసరికి ఆ తెప్ప తనకు చాలా సమీపంలో కనబడింది. ఆ తెప్పలో 2 మనుషులున్నారు. ఆమె లేచి నిలబడి వారికేసి ఆశ్చర్యంతో చూడసాగింది. ఎందుకంటే ఆ తెప్పలో ఉన్నది తన తమ్ముడైన శక్తిసింహుడు, తనకు భర్త కావాలని ఉండిన ఇంద్రవర్మ. వారు మాత్రం ఆమెను గుర్తించలేదు. శక్తిసింహుడు ఆమెతో, అమ్మా, ఇది కాలకేతుడు ఏలే శృంగపురం కాదా అన్నాడు. అవునన్నది చంద్రముఖి. కొంతకాలం క్రితం వారు వజ్రగిరి రాజు కూతురు పద్మముఖిని ఎత్తుకు వచ్చారు. ఆమె బతికి బాగున్నదా అని శక్తిసింహుడు మళ్ళీ అడిగాడు. బాగానే ఉన్నది. మహారాణి కావటానికి ఇష్టం లేక బట్టలు ఉతుకుతూ రాజకుటుంబానికి ఊడిగం చేస్తున్నది. నన్ను గుర్తించలేదా శక్తి అన్నది చంద్రముఖి. శక్తిసింహుడు అక్కను కౌగిలించుకుని ఏడ్చాడు. ఇంద్రవర్మకు కూడా కళ్ళు చెమ్మగిల్లాయి. ఆమె వారిద్దరికీ జరిగిన సంగతి అంతా చెప్పింది. అయ్యిందేదో అయ్యింది. ఇక మన కష్టాలు గట్టెక్కినట్టే. కొండరాజును అందరము కలిసి ఓడించాం. ఇప్పుడు రత్నగిరికి ఇంద్రవర్మే రాజు. నీ జాడ తెలిసేదాకా అతను రాజాభిషేకం చేసుకోదలచలేదు. మేము సైన్యంతోనే వచ్చాం. కానీ నీ క్షేమం కోరి యుద్ధం ప్రకటించలేదు. నీవు కనిపించావు గనక యుక్తితో శత్రువును లోబరుచుకుంటాం అన్నాడు శక్తిసింహుడు. శక్తి, మనకు యుద్ధంతో పని లేదు సరికదా, యుక్తితోనూ పని లేదు. చంద్రముఖిని ఈ తెప్పలోనే ఎక్కించుకుని వచ్చిన దారే పోదాం అన్నాడు ఇంద్రవర్మ. అందులో ప్రతీకారం ఏమున్నది ఇంద్ర? నా సోదరిని ఇంత చేసిన ఆ రాక్షసిని, దాని వంశాన్ని విడిచిపుచ్చుతామా? అది కళ్ళ. రేపు జాము పొద్దెక్కేసరికి ఆకస్మికంగా కోటపై వచ్చి పడదాం. మేము వచ్చేదాకా ఎలాగో ఆత్మరక్షణ చేసుకో అని శక్తిసింహుడు తన అక్కతో అన్నాడు. తెప్ప వెళ్ళిపోయింది. నా దుర్దినాలు అంతరించాయి. ఇక నేను దాసీని కాను, ఒక రాజకుమారి అక్కను, మరొక రాజుకు కాబోయే భార్యను అంటూ చంద్రముఖి తాను తెచ్చిన బట్టలన్నీ నదిలో గిరావాటు వేసి ఇంటికి తిరిగి వెళ్ళిపోయింది. ఆమెను చూస్తూనే రాజమాత, ఇంతసేపు బట్టలు ఉతకటమా? మిగతా పనులు అన్నీ ఎప్పుడు చేద్దామనుకున్నావు? నీకు గట్టిగా బుద్ధి చెప్పాలి అన్నది. నాతో మర్యాదగా మాట్లాడు అన్నది చంద్రముఖి కొరడాతో కొట్టినట్టు. నీకింత పొగరా అంటూ రాజమాత చంద్రముఖిని కొట్టించడానికి భటులను పిలిపించింది. చంద్రముఖి ఆమెతో, నేను రేపే రాణిని కావటానికి నిశ్చయించాను. ఇప్పుడు నా మీద ఎవరన్నా చెయ్యి చేసుకున్నారో రేపు తప్పక వారి ప్రాణాలు తీయిస్తాను. జాగ్రత్త అన్నది. ఈ మాటలు వినగానే రాజమాతకు ఎక్కడా లేని ఆనందము పొంగి వచ్చి కాలకేతుడికి కబురు చేసింది. అతను కూడా చంద్రముఖి తనను పెళ్లాడటానికి ఎలాగైతేనేం ఒప్పుకున్నది కదా అని సంతోషించి మర్నాడు వివాహం జరుపుకోవడానికి ఏర్పాట్లు ప్రారంభించాడు. మర్నాడు తెల్లవారింది. రాజప్రాంగణమంతా పెళ్లి సన్నాహాలతో సందడిగా ఉన్నది. జాము పొద్దెక్కింది. భటులు రోజుకుంటూ వచ్చి రాజభవనం ముందు యుద్ధం జరుగుతున్నదని, పెద్ద సేన వచ్చి దాడి చేసిందని చెప్పారు. రాజభవనంలో ఉన్న పురుషులందరూ రాజుగారి వెంట శత్రు సైన్యాన్ని ఎదుర్కొనటానికి పరిగెత్తారు. ఆడవాళ్లందరూ అంతఃపురంలో నక్కి భయంతో వణుకుతున్నారు. యుద్ధ కోలాహలం అంతకంతకు దగ్గరగా వినవస్తున్నది. మధ్య మధ్య సైనికులు వచ్చి అపజయ వార్తలు తెలుపుతున్నారు. కాలకేతుడు మరణించిన వార్త కూడా వచ్చింది. రాజమాత ముఖం భయంతో పాలిపోయింది. కొద్దిసేపట్లో ఒక సేనాపతి అక్కడికి వచ్చాడు. అతను స్త్రీజనం కేసి నిశితంగా చూసి, మీలో చంద్రముఖి దేవి ఎవరు? ఆమెను, ఆమె దాసీలను తప్ప మిగిలిన అందరు స్త్రీలను తల తీయమని శక్తిసింహ మహారాజు ఉత్తరువు అన్నాడు. ఎవరూ మాట్లాడలేదు.
ఇందుమతి మాత్రం చంద్రముఖి కేసి ఒకసారి, సేనాని కేసి ఒకసారి చూసి తల వంచుకున్నది. చంద్రముఖి ఒక్క అడుగు ముందుకు వచ్చి, నేనే చంద్రముఖిని, ఇక్కడ ఉన్న స్త్రీలంతా నా దాసీలే అన్నది. సేనాని వంగి ఆమెకు నమస్కారం చేసి అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. అతని వెంట ఉన్న సైనికుడు రాజమాత మొదలుకొని దాసి దాని వరకు అందరికీ సంకెళ్ళు తగిలించి తీసుకుపోయాడు. తరువాత కొద్ది రోజులకే ఇంద్రవర్మ చంద్రముఖిని పెళ్లాడి రాజ్యాభిషేకం చేసుకున్నాడు. చంద్రముఖి తన తమ్ముడికి ఇందుమతిని చూపించి, ఈ పిల్ల నన్ను తన వదినగా చేసుకోవాలని ఎంతో ఉబలాటపడింది. నాకు ఏనాడు కొంచెం కూడా బాధ కలిగించలేదు. ఏమిను నువ్వు పెళ్లాడితే నేను సంతోషిస్తాను అన్నది. శక్తిసింహుడు ఎందుకు సమ్మతించి ఇందుమతిని పెళ్లాడి వజ్రగిరికి రాణిని చేశాడు. కాలకేతుడి తల్లి మాత్రం బతికి ఉన్నంతకాలము ఊడిగం చేసింది. ఆమెకు చంద్రముఖి సరి అయిన ప్రతీకారం చేసింది. కథా సమాప్తం.